చర్చికి వచ్చినంత మాత్రాన మీరు స్వతంత్రులు అవుతారా? కారు. ఎందుకు మీరు స్వతంత్రులు కాలేరంటే, మనల్ని స్వతంత్రులు చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేస్తే నువ్వు స్వతంత్రుడు అవుతావు. అంతేగాని నీ వలన నీవు, నీ జ్ఞానంతో నీవు స్వతంత్రుడవు కాలేవు. హల్లెలూయా. డబ్బులున్నంత మాత్రాన నువ్వు స్వతంత్రుడవు కావు. అందచందాలు ఉన్నంత మాత్రాన, ఉద్యోగం ఉన్నంత మాత్రాన నీవు స్వతంత్రుడవు కావు. నిన్ను స్వతంత్రుడిగా చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేస్తే అప్పుడు నీకు స్వతంత్రం వస్తుంది. నువ్వు ఫ్రీడమ్ పొందుకొని బ్రతకగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధనమున్నోడు స్వతంత్రుడు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నోడు స్వతంత్రులు కాదు. వాళ్ళు అనుకుంటారు, మా దగ్గర డబ్బు ఉంది, ధనం ఉంది, హోదా ఉంది, ఆస్తి ఉంది, మేము స్వతంత్రులం, ఎవడు మాకు అడగడు, ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ అది కూడా నిజమైన స్వాతంత్రము కాదు. హల్లెలూయా.